నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ మొదలు ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. మీకు అగ్రియా? పోతోంది, మీ వాయిస్ పోతోంది, రావట్లేదు. ఓకే సార్. నాకు ఒక్క నిమిషం సార్, ఒక్క 2 సెకండ్స్ సార్. ఓకే, టేక్ యువర్ టైం, టేక్ యువర్. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే, 1 2 3 అయిపోయింది సార్, కనెక్ట్ చేస్తాను. ఓకే, రైట్ రైట్, వస్తున్నట్టుంది. ఇప్పుడు మీ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 5th October 5th October 1995. తర్వాత 1995 ఓకే. టైం మార్నింగ్ 7:20 AM. 7:20 AM. ఎవరు ఇచ్చారు? 7:20 AM. అది ఎవరు ఇచ్చారు? అది హాస్పిటల్లో వాళ్ళే ఫాదర్ రాసిందా? రాశారు సార్. మీ వాళ్ళు కూడా ష్యూరా దాని గురించి? ఫాదర్ రాశారు. ఒక 5 నిమిషాలు, మా 5 కూడా. నిమిషాలు తర్వాత ఉండదంటారా? షూర్. ఒక 5 నిమిషాలు 7:25 ఉండదా? మేబీ ఉండొచ్చు సార్, అది హాస్పిటల్ రికార్డ్స్ లో ఉన్నది. చెప్పలేమంటారా? కొంచెం చెక్ చేయండి సార్, మీరు రెక్టిఫికేషన్ చేస్తారు. ఓకే ఓకే, సరే 7:22 తీసుకుందాం. ఓకే ఓకే సార్. చెప్పండి, ఏం చేస్తున్నారు? ఏం కావాలి? సార్ నాది కెరియర్ గురించి యాక్చువల్లీ. కెరియర్ అంటే So, ఇప్పుడు ఏమైనా నాది చేస్తున్నారా? 2018 సార్. ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం చేస్తున్నారు? చేయట్లేదు సార్. ఓకే, అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు అంతకుముందు నేను కానిస్టేబుల్ సార్, కానిస్టేబుల్ గా పోలీస్ చేశారు. కానిస్టేబుల్ ఉండే. ఓకే, దాని నుంచి Hmm. లెఫ్ట్ అయిపోయారా? తర్వాత దాని నుంచి లెఫ్ట్ అయ్యాను, ఒక 3 years చేసి లెఫ్ట్ అయ్యాను. ఇప్పుడు ఏమో సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చాను. అంటే ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాను సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఏంటిది మీరు చేసేది? టెస్టింగ్. ఓకే, రైట్. టెస్టింగ్ వచ్చి. సరే సరే, ఇప్పుడు ఏం కావాలి అయితే? గ్రోత్ కావాలా? ఎప్పుడు ఎలా అనేదా? అసలు ఎలా ఉంటది నా కెరియర్ గ్రోత్ అనేది? అసలు నాకు ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కెరియర్ లో, చాలా స్ట్రగుల్ అవుతున్నాను. సరే సరే, ఒక్కసారి చూద్దామే. So- ముందు నుంచి చూద్దాము, 95 నుంచి చూద్దాము. ఆ ఫ్లో సింక్ లో ఉంటే మనం మాట్లాడదాం, దాని నుంచి Okay, ఒక ఎస్టిమేషన్ చేద్దాం. లగ్నం మీద Okay, sir. లగ్నం మీద కుజరాహులు. సో రాహు కుజుడిని ఇండికేట్ చేస్తాడు, బలంగా ఉన్నాడు. సో కుజరాహులు అంటే అదే టెస్టింగ్, ఎక్స్పెక్టేషను, అగ్రెసివ్ అవన్నీ పనిచేస్తాయి. తృతీయాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, గురు ద్వితీయంలో ఉన్నాడు. ఓకే, తర్వాత శని రెట్రోగ్రేట్ అయ్యాడు, ఓ రోజుకి డైరెక్ట్ అవుతాడులే, చూద్దాం అది. గురు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి సేఫ్. ఓ, మీకు చంద్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారండి. ఈ రోజు కూడా రాహువు చంద్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నారు, మీకు కూడా అలానే ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? మనం చేయగలిగేదాన్ని కూడా చేయలేమేమో అని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి ఫీల్ అవుతా ఉంటాం. మనలో మనం బాగా వర్రీ అవుతాం. మీ వర్రీని ఎవరు తీర్చలేరు కదా ప్రపంచంలో. సో మీకు మీరే బయటికి రావాలి తప్ప ఎవ్వరేం చేయలేరు అనమాట. కనిపించిందా లేదా? కనిపించింది సార్. ఇంకోటి, చాలా డిలే తర్వాత చాలా ప్లానెట్స్ రెట్రోగ్రేట్ అయ్యి డిస్టర్బ్ అయిపోయినాయి అనమాట. అంటే రాహువు చంద్రుడు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల కుజుడు కాపాడాడు చంద్రుడిని, అంటే దశమాధిపతిని కాపాడాడు. ఓకే, కానీ బుధుడు రవి ఒకే నక్షత్రం, చంద్ర నక్షత్రం, కానీ చంద్రుడు పోయాడుగా, కాబట్టి రిజల్ట్ ఇవ్వలేడు. అంటే ఏంటిది? లాభాధిపతి భాగ్యాధిపతి డిస్టర్బ్డ్, కానీ ఎగ్జాల్టెడ్ కాబట్టి కొంచెం సేవింగ్. తర్వాత శుక్రుడు కూడా డిస్టర్బ్డ్, కానీ కుజుడు కాపాడుతున్నాడు అనమాట. దీనిలో గ్యాప్ ఉంది. మ్యాటర్ ఎక్సెప్షన్స్ వచ్చాయి, కానీ మీకు కూడా అర్థమైపోయింది. చార్ట్ వచ్చేసాయి. ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేశారు? వెస్టర్న్ వరకు వచ్చారా? లైట్ ఆల్గరిథం వరకు వచ్చారా? వేదిక ఒకటి కవర్ చేశారా? నేను విజ్ఞాన కోర్స్ ఫాలో అవుతున్నారు. ఓకే, రైట్ రైట్. ఎలా ఉంది మా విజ్ఞాన కోర్సు? నచ్చిందా? విజ్ఞానాన్ని ఇస్తుందా, వినోదాన్ని ఇస్తుందా? అల్టిమేట్ సార్, సూపర్, చాలా బాగుంది. ఓకే, రైట్. చాలా బాగుంది. చూద్దాం. మార్స్ దశ 95 లో. సో స్టార్టింగ్ చూద్దాం. 10th house 3 degrees 4 degrees, గుడ్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు, న్యూట్రల్. మార్స్ గురువు ఓకే, మార్స్ స్టార్ లో గ్రహాలనే కాబట్టి పర్లేదు. స్టార్టింగ్ లో ముందుకెళ్దాం. ఇదిగో చూడండి, 98 లో పర్ఫెక్ట్ గా వీనస్ మూన్ కి ట్రైన్ అయ్యి 10th house స్క్వేర్ ఇచ్చాడు. 2 బ్యాడ్ ఆస్పెక్ట్స్. యురేనస్ కూడా స్క్వేర్ ఇచ్చాడు. 2 to 4 years మధ్యలో 97, 98, 99 ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్
ఛాలెంజెస్, ఇబ్బందులు. బుధుడు పుట్టినప్పుడు వక్రయ్యాడు కాబట్టి కెన్ సేవ్ సమ్ ఎక్స్టెంట్ ఫర్ ఫాదర్ అనమాట. కాబట్టి ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఆ 97 నుంచి 99 మధ్యలో హెల్త్ ఎలా ఉంది, ఫాదర్ది ఎలా ఉంది, మీది ఎలా ఉంది, ఫ్యామిలీది ఎలా ఉంది, ఛాలెంజెస్ అడుగుతా. ఏమన్నా తెలుసా తెలీదా? ఆ! అంటే హెల్త్ పరంగా ఓకే సార్. కొంచెం ఫైనాన్షియల్‌గా పరంగానే కష్టంగా ఉంది. ఏం చేసేవాళ్ళు ఫాదర్, ఎందుకు కష్టంగా ఉంది? మా ఫాదర్ స్టార్టింగ్‌లో ఫార్మర్‌గా ఉండే. వ్యవసాయం చేస్తుండే. తర్వాత మళ్ళీ ఆటో డ్రైవింగ్, తర్వాత కార్ డ్రైవింగ్ ఇట్లా మల్టిపుల్‌గా తిరుగుతా ఉండే. ఓకే, రైట్ రైట్. సో అక్కడ మాత్రం నేను చెప్పినట్టు ఇబ్బంది అయింది కదా, ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ. తర్వాత ముందుకు వెళ్దామా? ఇబ్బంది. ఓకే, రైట్ రైట్. తర్వాత అంతకే సెల్ఫ్ ఎఫర్ట్. బ్యాడ్ ఆస్పెక్ట్ తర్వాత గుడ్ ఆస్పెక్ట్ అందుకోవట్లేదు కదా, కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ ఎంత చేస్తే అంతే. అర్థమైందా? చదువు ఇవన్నీ కూడా ఇక నార్మల్గా వెళ్ళేటి 2001, 2 ఇలానే పోతా ఉందన్నమాట. ఏం లిఫ్ట్ అవ్వట్లేదు. ఒక లిఫ్ట్ వస్తుంది, చెప్తా. ఇదిగోండి 10th హౌస్ నెటల్ ప్రోగ్రెసివ్ మార్స్, నెటల్ యురేనస్తో సెక్స్టైల్ ఇచ్చి 10th హౌస్కి ట్రైన్ ఇచ్చింది 2006లో. అర్థమైందా? 2006లో లిఫ్ట్ ఇచ్చింది కాబట్టి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే సిచ్యువేషన్ బెటర్ అవ్వాలి. మీ ఫాదర్కి ఇంత ముందు మనీ కన్నా ఇప్పుడు కొంచెం మనీ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలి, ఏదో రకంగా కొంత అందుకోవాలి. మీ చదువు కూడా ఏదో ఒక ఆపర్చునిటీ అట్లా అందుకోవాలి. అందుకుందా నేను చెప్పినట్టుగా 6 తర్వాత 5, 6, 7 మధ్యలో ఏమైంది? అందుకుంది సార్. అప్పుడు కొంచెం బల్క్ అమౌంట్ లాగా వచ్చినుండే. ఎట్లా బల్క్ అంటే ఏదైనా ల్యాండ్ ఏంటిది, ఎలా వచ్చింది? ఫైనాన్షియల్‌గా ఎలా వచ్చినాయి ఆ బల్క్ అమౌంట్? అది ల్యాండ్ సేల్ ఉంటది కదా. అవునవును, రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా చేస్తే వచ్చాయా? అలా. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొంత బాగుంది, ఒక 5 ఏళ్ల వరకు వెళ్తుంది. 7, 8 ఇవన్నీ చదువు ఏదైతే అదంతా డీసెంట్గా ఉందన్నమాట. 8, 9 కూడా అంతా ఓకే. 11 దగ్గర మళ్ళీ ఆస్పెక్ట్ ట్రిగర్ అయింది. 2011 మీకు 10th 16 ఏళ్ళు కదా, 10వ తరగతి ఇంట్రో ఎక్కడ చూడండి. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు, మూన్కి ట్రైన్ ఇస్తున్నాడు. మదర్ హెల్త్ ఎలా ఉంది, ఇంట్లోనే ఉన్నారా, దూరంగా వెళ్ళారా, హాస్టల్కి ఏమన్నా? 2011, 12లో మనం ఛాలెంజింగ్ శుక్రభుక్తి జరుగుతుంది. రాహు శుక్రుడు ఏమన్నా లవ్ ఫెయిల్ అయిందా మీకు, డైవర్షనా, ఏమవుతా ఉంది? లేదు సార్, అక్కడ డైవర్షన్ ఏం లేదు. కొంచెం ప్రాబ్లం ఏం లేదు సార్, అంత గుర్తులేదు ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే, గుర్తులేదు అని అంటే దీన్ని 2012 మార్క్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి ఫాదర్ హెల్త్, మదర్ హెల్త్ జరుగుతూ ఉంటాయి. ఇమ్యూనిటీ లాంటివి బయటపడకపోవచ్చు. ఒక్కోసారి చదువుని రైట్ డైరెక్షన్ లో మనం వాడుకోలేకపోవచ్చు. అర్థమైందా? ఇలాంటిది ఏదైనా జరుగుద్ది అనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ 12, 13 సెల్ఫ్ ఎఫర్ట్ చేసిన దాని ఫలితం అంతే. ఓకే, కంటిన్యూ. బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ఓకే. 14 కంటిన్యూ, సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, గుడ్ బ్యాడ్ ఏం లేదు. మళ్ళీ చెప్తా, మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ వస్తుంది. 2017లో 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్స్ జరుగుతుంది. ఇట్స్ నాట్ గుడ్ కదా, డిసప్పాయింట్ చేస్తుంది కదా ఎక్స్పెక్టేషన్స్ని. సో ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్సా, లేదంటే ఇంకోటి ఏదన్నా ఏం డిసప్పాయింట్ చేస్తుంది? 2017, 18 ఏదన్నా ఉద్యోగంలో జాయిన్ అయ్యారా, ఇబ్బంది పడుతున్నారా? శని భుక్తి జరుగుతుంది. శని గురువుకి అయితే కనెక్ట్ అయ్యాడు కానీ, బట్ ఏదేమైనా కానీ 10th హౌస్ స్క్వేర్ మనం ఉండనివ్వద్దు దానిలో. అర్థమైందా? సో ఏంటిది అది? 17, 18 ఏంటిది అది? 17, 18 యాక్చువల్లీ నేను చదివిన దాని మీద సాటిస్ఫాక్షన్ లేకుండా సార్. అంత పోతుంది కానీ నాకు ఏమీ రాదు అనే దాంట్లో ఎక్కువ బాగా ఓవర్ థింకింగ్ చేస్తుండే. ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటుండే. ఎంత సో అప్పుడు వేరే కోర్సు చూజ్ చేయాలి మనం, ఇలా కాదు వేరేలా చేయాలని మనం డిసైడ్ చేసుకున్నారా? అవును సార్. అప్పుడు మళ్ళీ నేను కొంచెం ట్యూటర్ అంటే చిన్నప్పుడు సర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ల్యాగ్ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, సో కొంచెం మళ్ళీ బేసిక్స్ నుంచి బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే తన దగ్గర ట్యూషన్ ఒక 1 year దాకా అటెండ్ అయ్యా ఆఫ్టర్ బీటెక్. ఓకే ఓకే. బ్రేక్ తీసుకున్నారు, ఒక 1 year బ్రేక్ తీసుకొని మీరు ఫండమెంటల్స్ బిల్డ్ చేసుకున్నారు, అంతేనా? ఫండమెంటల్స్ బిల్డ్ చేస్తూ ఇది ప్రిపేర్ అయ్యాను. అందులో నాకు ఈ కానిస్టేబుల్ జాబ్ తగిలింది అప్పుడు. ఓకే, తగిలినా ఉండంగా మళ్ళీ. అర్థమైందా? ఎందుకంటే 10th హౌస్ స్క్వేర్ జరుగుతుందంటే ఇప్పుడు చదివే చదువులో ఉండం మనం. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఆల్రెడీ రిజైన్ చేశానని చెప్తున్నారు కదా, సో చూద్దాం. ఓకే,
18, 19 ఇక ఈ ట్రాక్ లో ముందుకు పోద్ది అనమాట కొన్ని రోజులు. ఓకేనా, మళ్ళీ మళ్ళీ కొడుతుంది, దెబ్బ కొడుతుంది. ఇప్పుడు మీరు కానిస్టేబుల్ జాబ్కి వస్తే 2021, 22లో జాయిన్ అయ్యారా మానేశారా? జాయిన్ అయ్యారా మానేశారా? 21, 22 10th హౌస్ టెక్స్టైల్ రెట్రో 2020లో జాయిన్ 20లో జాయిన్ అయ్యారా? 2020లో జాయిన్ అయ్యాను. ఓకే, 21కి మానేయాలని డిసైడ్ అయ్యారా 1 year లో? అంటే నాకు స్టార్టింగ్ నుంచి ఇది పర్మనెంట్ కాదు అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నాను సార్. కాకపోతే టైం రావాలి, కొంచెం సెటిల్మెంట్ అవ్వాలి, అన్ని క్లియర్ 21, 22 చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. ఓకేనా, 21, 22 డిసప్పాయింటింగ్ గా ఉంది. అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అవ్వట్లేదు అనమాట. చార్ట్ కనిపించిందా? ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, ఫైనాన్స్ ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది, థింకింగ్ ఎలా ఉంది? కొంచెం నెగిటివ్ మోడ్ చెప్తా ఉన్నా నేను. కనిపించాయా? వర్క్ పరంగా డిసప్పాయింటింగ్ ఉంది. ఎందుకంటే నేను ఇది కాదు ఇంకా సంథింగ్ అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నాను ఓకే, సార్. 22 అక్టోబర్ ఓకే, 22 అక్టోబర్ 23 అక్టోబర్ మధ్యలో కొత్త విషయాన్ని నేర్చుకోవడం కానీ, మళ్ళీ వేరే ఆపర్చునిటీ ప్రోగ్రెస్ రావడం కానీ పనిచేస్తుందా? 22, 23లో జాబ్ మానేశారా, లేదంటే వేరే ఏదైనా నేర్చుకోవడానికి ఆలోచిస్తున్నారా? ప్రోగ్రెస్ ఏ విధంగా వచ్చింది? ప్యారలల్ గా జాబ్ చేస్తూ ఒక 6 months వేరే కోర్స్ చేశాను. ఓకే, ఆ కోర్స్ ఈ సాఫ్ట్వేరేనా? అప్పుడు అది ఐఎల్స్ ప్రిపేర్ అయ్యాను సార్, అబ్రాడ్ వెళ్దామని. ఓకే, అది ఎగ్జామ్ రాశాను. కొంచెం దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లం ఉంది. ఆగండి, 24 దగ్గర అక్టోబర్కి ఒక 4 నెలలు అటు ఇటుగా మళ్ళీ డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఐఎల్స్ ప్రిపేర్ అయితే మరి అబ్రాడ్ ఇవన్నీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ చేంజ్ ఆఫ్ డెసిషన్, మళ్ళీ ట్విస్ట్ జరుగుతా ఉందా? ఇంకేం జరుగుతా ఉంది? అదేం సార్, క్వాలిఫై కాలేదు. కానీ అక్కడ నేర్చుకున్న సాఫ్ట్వేర్ కోర్స్ అవన్నీ ఉపయోగపడుతున్నాయి చూసారా? ఓకే, తర్వాత చూడండి, 25 అక్టోబర్లో మళ్ళీ చార్ట్ ఫ్రీ అయింది అనమాట. చార్ట్ ఫ్రీ అయింది అంటే నెత్తి మీద ఉన్న బరువు బయటపడింది కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్. అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటున్నారనుకో, దీని మీద మీరు సెల్ఫ్ ఎఫర్ట్ గా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం వచ్చింది అనమాట. అర్థమైందా? 25 అక్టోబర్ 26 అక్టోబర్ అంటే ప్రాబబ్లీ మొన్నటి నుంచి ఒక 6 నెలల నుంచి అనుకోండి. ఓకే, చార్ట్ ఫ్రీ అయ్యి ముందుకు పోతా ఉందన్నమాట. అవును సార్, నేను మీ వాయిస్ డిలే ఉంది, బట్ నేను మేనేజ్ చేస్తున్నాను. అర్థమైందా? సో ఇంటర్నెట్ బలంగా ఉంటే మీరు ట్రై చేయాలి. మీరు యాక్చువల్గా బయట ఉన్నారా? యాక్చువల్లీ ఎందుకు మీ ఇంటర్నెట్ అంత స్లో ఉంది? ఏ నెట్వర్క్ మీరు? లేదు సార్, క్లోజ్డ్ రూమ్ లో ఉన్నాను. ప్లీజ్ డోర్ తీయరా? అలానే డోర్ తీస్తే కొంచెం సిగ్నల్ వస్తుంది. అవునా? కిటికీ అన్నది ఇవ్వండి. ఓకే, అందుకే అంత డిలే వస్తుంది. సరే, ఇప్పుడు దాకా నేను చెప్పింది 10కి ఒక 2 మార్కులు వచ్చాయా, ఒక 8 మార్కులు అన్న వచ్చాయా? ఇంపార్టెంట్ ఈవెంట్స్ 8+ వచ్చాయి సార్. 8+ వచ్చాయి. అందుకోసం మనం అన్ని ఈవెంట్స్ చెప్పేస్తే ఆస్ట్రాలజర్ తిప్పి తిప్పి అదే చెప్పినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం ఏది చెప్పకుండా స్కెప్టికల్ గా మెయింటైన్ చేయాలి. ఓకే, సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అయితే? ఇప్పుడు కెరియర్ లో ఎలా గ్రోత్ ఎలా ఉంటది, అసలు అమౌంట్ ఏమన్నా సంపాదించాలి? ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తున్నారు టెస్టింగ్ లో? ఆటోమైజ్ టెస్టింగ్ ఇది ఆటోమేషన్ టెస్టింగ్ సార్. ఆటోమేషన్ టెస్టింగ్ ఇంకా కోర్స్ లో ఉన్నాను సార్. కాకపోతే వాళ్ళు కోర్సు నేర్పించే వాళ్ళు ప్రామిస్ చేస్తారు అనమాట. అంటే ఏమన్నా ఇంటర్న్షిప్ లాగానా? ఇప్పుడు ఇంటర్న్షిప్ లాగా. ఎంత ఇస్తారు ఇంటర్న్షిప్ లో? ఇచ్చేది ఏముండదు సార్, నేర్పిస్తారు. మనము ఏంటంటే జాబ్ వస్తే ఎంత ఇస్తారట? నేర్పించిన తర్వాత జాబ్ వస్తే 4 LPA ఇప్పిస్తారు. 4 LPA ఇస్తారు. ఓకే, ఇప్పుడు కానిస్టేబుల్ అన్నప్పుడు అప్పుడు ఎంత వచ్చేది? అప్పుడు 25K వచ్చేది సార్. 25K వచ్చి. ఓకే, సరే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అయితే? కెరియర్ పరంగానేనా? అదే ఇంకా ఫర్దర్ గా కెరియర్ ఎలా ఉంటుంది? కెరియర్ ఒకటి, మ్యారేజ్ ఏమన్నా డిలేస్ ఉంటాయా మ్యారేజ్ లో? అది ఇప్పుడు అవ్వచ్చు. డిలే అంటే మీరు స్టెప్ తీసుకోవాల్సిందే కదా. దశాంశ లగ్నము, గురు ద్వితీయంలో ఉన్నాడు, శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు, దశమాధిపతి వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు. మీది విపరీత రాజయోగం ఉంది దశాంశలో. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ అయ్యేదానికి, ఒకసారి ఫారెన్ ఆపర్చునిటీస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా?
సో ఆటోమేటిక్గా అవే ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నాధిపతిను తర్వాత వ్యయాధిపతి ఇద్దరు కలిసి ఉన్నారు, దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు అనమాట. సో ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఆటోమేటిక్గా అయ్యే అవకాశం ఉంది. కానీ అఫ్లిక్షన్స్ ఉన్నాయి చార్ట్ లోపల. కాబట్టి ఏంటంటే కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్, ఈ ఫస్ట్ ఈ ఎమోషనల్ వర్రీ, ఓవర్ థింకింగ్, వీటిని మేనేజ్ చేయక తప్పదన్నమాట. మళ్ళీ మీరు స్పీకర్ పెట్టినట్టున్నారు, అందుకే నాకు వాయిస్ డబుల్ వస్తూ ఉంది. లేదు సార్, ఓకే లేదు, నార్మల్ గానే ఉంది. ఇప్పుడు వైఫైకి దగ్గరగా ఉన్నా. ఓకే రైట్. ఇప్పుడు సేమ్ సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ అండి. గురుదశ జరుగుతూ ఉన్నది. ఓకే, సో గురు స్టార్లో ఉన్న ఏకైక గ్రహం లేదు కాబట్టి గురు స్టార్లాడైనా బుధుడు ఇస్తాడు. బుధుడు ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి మంచిదే కాబట్టి సో ఖచ్చితంగా గురువు మంచి ఫలితాలు ఇవ్వాలి. సో దూర ప్రదేశాలు, లాంగ్ డిస్టెన్స్లు, ఫారెన్ ట్రావెల్స్ ఇట్లాంటివి ఏమిటి ఇచ్చేయాలి. కానీ మరి ఇంతవరకు 15లో స్టార్ట్ అయ్యాడుగా, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు మరి. ఓకే, ఇప్పుడు చార్ట్ అయితే ఫ్రీ అయింది, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో కంటిన్యూ అవుతా ఉంది. ఓకే, మళ్ళీ చంద్రబుక్తో ఒకటి బాగోలేదు కాబట్టి అవి పనిచేసే అవకాశం ఉంటుంది. ట్విస్ట్ అదే, రెట్రో ఎఫెక్ట్ కదా, కాబట్టి పని చేస్తాడు. సెల్ఫ్ ఎఫర్ట్ అయితే చేయండి, బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు. భుక్తులు ఓకే, పెళ్లి కూడా చేసుకోండి. ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు పెళ్లి? 2 ఏళ్ళ తర్వాతనా? కుదిరితే ఇప్పుడేనా? ఇంకొక 1 year లో చేసుకుంటాం. 1 yearలోనా? జాబ్ సెటిల్. చంద్ర నక్షత్రం ట్రై చేయండి. ఓకే, నో ప్రాబ్లం, ట్రై చేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ 27, 28 చార్ట్ బాగున్నంతసేపు మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ బాగున్నంతసేపు వర్క్ అవుతాయి. అర్థమైందా? మళ్ళా ప్రాబ్లం వచ్చేంత వరకు పనిచేస్తుంది. 28, 29, 30, 31, 32 వరకు బాగానే వెళ్ళిందండి చార్టు. ఓకేనా? 32లో కొంత ఇష్యూ ఉంది, 32, 33లో కొంచెం ఇష్యూ ఉంది. సన్ అనేవాడు కంజైండ్ అవుతున్నాడు, శనిలో శని జరుగుతున్నాడు, శని గురు నక్షత్రంలో ఉన్నాడు కదా. ఫ్యామిలీ హెల్త్, పర్సనల్ హెల్త్ ఇట్లాంటివి ఏమన్నా చూసుకోవాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ అది దాటుతుంది కదా, దాటినాక ముందుకు పోతాం కదా లైఫ్ అంటే. సో మళ్ళీ 35, మళ్ళీ 34, 30 సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ. మార్స్ సాటర్న్కి స్క్వేర్ అయినా రెట్రో రివర్సల్ కాబట్టి మంచిగానే పనిచేస్తుంది. 37 కంటిన్యూ. మళ్ళీ 37, 38లో ఫ్రిక్షన్స్ ఉన్నాయి బట్ కెన్ కంటిన్యూ అనమాట. మళ్ళా 39 మళ్ళా రెట్రో సాటర్న్కి వీనస్ స్క్వేర్ అవుతున్నాడు. అన్ని రివర్సల్ ఆస్పెక్ట్స్. అంటే ఏంటంటే మళ్ళీ డెసిషన్స్ తీసుకోకుండా కామ్గా వెళ్ళిపోతా ఉంటే పనిచేస్తుంది. మళ్ళీ సన్, మెర్క్యూరీ 10,000కి ట్రైన్ ఇస్తున్నారు హైలైట్గా. ఓకే, చాలా బాగా ఆస్పెక్ట్స్ రేజ్ అవుతున్నాయి. 40 నుంచి ఒక 5 ఏళ్ళు మళ్ళా. ఓకే, వెరీ గుడ్. ఆ మెర్క్యూరీ అవన్నీ 10,000 ట్రైన్లు కదా. ఓకే, సూపర్. మార్స్కి సెక్స్టైలు వెరీ గుడ్. చాలా రోజులు పోతుందిలే చార్ట్. ఓకే, భయపడకండి. సో శని విల్ వర్క్ అండి. శని ఓన్ హౌస్ లో ఉన్నాడు, అవునా కదా? సో శని విల్ వర్క్, ఏం ప్రాబ్లం లేదు, లిఫ్ట్ అవుతోంది చార్ట్. అర్థమైందా? మీరు ఓవర్ థింకింగ్ చేయకుండా మీ పని మీరు చేయండి, పని చేస్తుంది అంతే. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందంటారా ఈ ప్రెసెంట్ టైం? ఎస్, యాక్చువల్ గా మీరు సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకున్నప్పుడే స్టార్ట్ అయింది. ఎప్పుడు 23లోనే స్టార్ట్ అయింది మీకు ప్రోగ్రెస్. అర్థమైందా? 22, 23 మధ్యలో ప్రోగ్రెస్ చెప్తా. అది మీకు బీజం, అది రూట్ అనమాట. డబ్బులు తర్వాత వస్తాయి కానీ బేస్ మాత్రం అక్కడి నుంచే స్టార్ట్ అయింది మీకు. అసలు ప్రోగ్రెస్ స్టార్ట్ అయిందే 22, 23 దగ్గర. అర్థమైందా? దాని తర్వాత ఒక 1 year బ్రేక్ వచ్చింది. 24 దగ్గర ప్రాబ్లం ఉంది కదా, 24, 25లో ప్రాబ్లం ఉంది, అనుకున్నంత ప్రోగ్రెస్ కాలేదు. మళ్ళీ అది ఫ్రీ అయ్యి మొన్న అక్టోబర్ నుంచి మళ్ళీ ఫ్రీ అయిపోయింది చార్ట్, మళ్ళీ ముందుకు పోతుంది. సో మీరు ప్రోగ్రెస్ అవుతున్నారు, మీరు డైరెక్షనల్ గా పైకి వెళ్తున్నారు లైఫ్ లో. అస్సలు భయపడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట. మీ సిచ్యువేషన్ లో అంటే అసలు నేను భయపడను, వరిగాను. అవునండి సార్, చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది యాక్చువల్లీ. అంతకు ముందు ఉన్న భయాలన్నీ పోయాయి. అన్ని ఒక్కొక్కటి ఇట్లా తెంచుకుంటూ వస్తాం కదా, అలా ఉంది రూట్స్ నుంచి. అవును. అది ఒరిజినల్ గా మీకు చంద్రరాహుల వల్ల వర్రీ, యాంగ్జైటీ ఉంది, ఓవర్ థింక్, డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక మళ్ళీ డెసిషన్స్ తీసుకోకండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కోర్స్ చూజ్ చేసుకున్నది ఏదైతే ఉన్నదో రైట్ టైంలో తీసుకున్నారు కాబట్టి ఈ డెసిషన్ పనిచేస్తుంది. రాంగ్ టైంలో తీసుకున్న డెసిషన్లు పోతాయి అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్షనల్ గా ఉన్నారు, కంటిన్యూ అంతే. ఫారెన్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అది మీ కంపెనీ వాళ్ళు పంపిస్తే వెళ్ళండి, మీరు వెళ్ళడం. ఓకేనా?
ఎందుకంటే మీకు ఈ ఇంటర్నెట్ ద్వారా రీచ్ ఓకే. అవుతుందో లేదో అర్థం కావట్లేదు నాకు వాయిస్. ఆ! నాకు క్లియర్‌గా ఉంది సార్. క్లియర్‌గా ఉంది గానీ నాకు మీరు ఒక 10 క్లియర్‌గా సెకండ్స్ డిలేగా ఉన్నారు. హుహు. ఓకే. ఓకే. ట్రంకాల్ బుక్ చేసినట్టే ఉంది నాకైతే. సార్ ఇది శని చెప్పండి. ఓహ్! సారీ. రైట్. ఐయామ్ రైట్. సారీ. సో సారీ సార్. అది శని దశ చాలా బావుంటదా సార్? మొత్తానికి హ్యాపీ విత్ ద రీడింగా? 31 నుంచి స్టార్ట్ అవుతది గదా! ఆ! మీరు చాలా మీరు హ్యాపీ సార్. స్పీకరే చాలా పెట్టారండి. బావుంటది. మీ ఇంకా నా కాన్ఫిడెన్స్ వాయిస్ నాకే పెరుగుతుంది. వినిపిస్తా ఉంది. మీరు కొంచెం. స్పీకర్ పెట్టలేదని చెప్తారు నాకు. లేదు సార్. స్పీకర్ పెట్టలేదు. ఫోన్‌కే పెట్టాను. ఆ! కొంచెం డిలే ఉన్నట్టుంది టెక్నికల్ ఇష్యూ. ఓకే. సరే. సరే. ఐయామ్ సో సారీ సార్. ఇన్‌కన్వీనియన్స్ గురించి. సరే. వెబ్‌సైట్‌లో ఫీడ్‌బ్యాక్ షేర్ చేయండి. చార్ట్ అయితే బాగుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మరి. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో ఫీడ్‌బ్యాక్ మచ్. షేర్ చేయాలి ఇప్పుడు.